పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని, భవన కార్మికులను, ట్రాక్టర్ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ 4వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంది. కాబట్టి ముందుగా భవన కార్మికులు, ట్రాక్టర్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ముందుగా కోరుతున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భవన కార్మికులు, లక్షలాది మంది భవన కార్మికులను ఈరోజు వలసలు వెళ్ళే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. అన్నింటికి బొట్టను నొక్కారు తప్ప ఈరోజు భవన కార్మికులకి జీవనోపాధి కోసం బొట్టను నొక్కపోవడం వల్ల, ఇసుక అధిక రేట్లు అమ్ముకోవడం వల్ల ఈరోజు భవన కార్మికులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో భవన కార్మికులు ఎటువంటి జీవనోపాధి లేదు. అలాగే ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి, కూటమిలో గెలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షులు ఉండే సందర్భంలో ఇసుక ఉచితంగా ఇస్తాము, లక్షలాది మంది భవన కార్మికులు ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆ దిశగా అధికారంలో వచ్చి 100 రోజులైనా నేటికి ఉచిత ఇసుక ఇస్తామని చెప్పడమే తప్ప ఎక్కడ ఏమైనా పరిస్థితి ఉంది. కొమరాడ మండలానికి సంబంధించి ఆ రామభద్రపురం, కొమరాడ, కల్లికోట, దుక్కి, దళైపేట, పొట్టు, గురిచీల గ్రామాల్లో గుమ్మడ అధిక గ్రామాల్లో ఇసుకని రాత్రి పౌరులను కూడా తోలుకెళ్ళిపోయి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే జేకే కనిపించిన వారు కోట్లాది డబ్బులు ఈరోజు సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మేము అనేది ఏంటంటే 100 రోజులు అయినా ఇంకా మీకు ఇసుక బీచ్లను ప్రారంభించడానికి తీరిక లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే కొమరాడ మండలంలో ఉన్న ఇసుక రీచ్లన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలి. భవన కార్మికుల్ని, అలాగే ట్రాక్టర్ కార్మికులు అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇల్లులు కట్టుకోకపోవడం వల్ల పేద ప్రజలకు ఇల్లు కట్టుకో ఇసుక కోట్లాది డబ్బులు కొనుక్కుతారు, ఎలాగా కడతారని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా ఇవ్వాలి. కొమరాడ మండలంలో నాగావళి నదిపై ఉన్న ఇసుక రీచ్లన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలి. ఆ విధంగా ఆదుకోవాలి. అన్ని భవన కార్మికులను, ట్రాక్టర్ కార్మికులను ఆదుకోవాలని చెప్పి అక్టోబర్ 3వ తేదీన శుక్రవారం జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవన కార్మికులకి, ట్రాక్టర్ కార్మికులకి కోరుతున్నాం.